పుష్ప 2 మూవీ జెన్యూన్ రివ్యూ ఎందుకనంటే ఈ మధ్య ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు. సో దాన్ని బట్టి నేను కూడా డిసైడ్ అయ్యా, చూసి ఎలా ఉందో చెప్దాం. నిజంగా ఏంటి అసలు మూవీ నిజంగా ఎలా ఉంది అనేది చెప్తాను. నేను కొంచెం ఎక్కువైంది రన్ టైం వచ్చేసి. ఈ మధ్య నేను ఎక్కువ చేస్తున్నాను, కావాలని చేస్తున్నాను ఇలాగా. సో ఏం పట్టించుకోకండి, కానీ బాగా చూడండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాగా, ఎలా సినిమా చూడాలా వద్దా, బాగుందా లేదా అనేసి చెప్తాను. సో ఇంకా ఓవరాల్గా స్టోరీ విషయానికి వస్తే సింపుల్ స్టోరీ. జగపతి బాబు మన సీఎం కాదు, కాకపోతే ఇంకో అతను అనమాట సీఎంతో ఫోటో దిగుదామని మన పుష్ప వెళ్తే అక్కడ స్మగ్లర్తో నేను ఫోటో తీసుకోవడం ఏంటి, ఆడిస్తాయి ఏంటి, నేను ఆస్తాయి ఏంటి అనేసి అవమానిస్తాడు. సో ఎలాగైనా మార్చేయాలి సీఎంని అండ్ ఫోటో తీసుకోవాలి ఎలాగైనా అనేసి అనుకుంటాడు. అక్కడి నుంచి ఈగో స్టార్ట్ అవుద్ది. ఎలా వెళ్ళింది ఇంకా ఈగో ఎలా దారి తీసింది అనేది స్టోరీ అనమాట. మరి ఓవరాల్గా విషయానికి వచ్చేస్తే ఇంకా బాగుంది, చాలా బాగుంది మూవీ వచ్చేసి. చాలా అంటే చాలా బాగుంది. ఈ ఇయర్లో నాకు చాలా రేర్గా మూవీస్ నచ్చాయి అనమాట. అందులో ఫస్ట్ మూవీ పుష్ప. నా ఫస్ట్ మూవీ పుష్ప అనమాట ఈ ఇయర్లో. అదేంటి ఇప్పుడు లాస్ట్గా వచ్చింది ఇది. కాకపోతే నా ఫస్ట్ మూవీ పుష్ప, నాకు బాగా నచ్చింది మూవీ పుష్ప అనమాట. సెకండ్ది వచ్చేసి హనుమాన్ బాగా నచ్చింది, అది ఇయర్ స్టార్టింగ్లో వచ్చిందనమాట, జనవరిలో. థర్డ్ది వచ్చేసి కల్కి మూవీ. ఈ 3 మూవీలు తప్ప ఇంకేం నచ్చలేదు నాకు ఈ ఇయర్లో. ఈ 3 మూవీస్ తప్ప ఇంకేం నచ్చలేదు. లాస్ట్ ఇయర్లో అంటారా, అసలు ఏ సినిమా చూసి నాకు గుర్తులేదు. లాస్ట్ ఇయర్లో దసరా మూవీ అదొక్కటి నాకు బాగా గుర్తుంది, ఇంకేం గుర్తులేవు అనమాట. సో ఇంక ఈ మూవీ విషయానికి వస్తే చాలా బాగుంది, చాలా బాగా తీసుకెళ్లారనమాట స్టోరీస్ని. అండ్ సూసేకి సాంగ్ని వింటుంటే అప్పుడు అసలు నాకు ఒక డౌట్ వచ్చింది, అదేట్రా బాబు చిన్న వీడియో క్లిప్ కూడా దింపకుండా నార్మల్గా వాళ్ళు తీస్తున్న ఫుటేజ్కి సాంగ్ యాడ్ చేసి దింపారు అని అనిపించింది. సో ఎందుకు చేశారు అనేది ఈ మూవీలో మీరు తెలుసుకుంటారు. అంత బాగుందన్నమాట. ఒకవేళ తెలుసుకున్న వాళ్ళు అయితే రివీల్ చేయకండి నా కామెంట్ బాక్స్లో, ఎందుకంటే చూడలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, టికెట్స్ చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి. సో అందుకు సూసేకి సాంగ్ నుంచి వస్తే అందరు షాక్ అయిపోతారనమాట. అలాగుంటుంది ఆ సాంగ్ని. నేను కూడా ఏటుంటుందిరా బాబు ఆ సాంగ్లో అని అనుకున్నాను. చూసిన తర్వాత తెలిసింది, అబ్బా ఎంత ఉందా ఈ సాంగ్లో అని. అంత ఉంటుంది అనమాట. సో ఇంకా కిసిక్ సాంగ్ అంటారా, అది ఎప్పుడో తర్వాత వస్తుంది సెకండ్ హాఫ్లో. సినిమా ఒక 50-40 మినిట్స్ ఉందనగా వస్తుంది. పర్లేదు, బాగానే ఉంటుంది. ఆ సాంగ్ చెప్పాను కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని కిసిక్ అనే వచ్చే లిరిక్ తప్ప ఇంకేం లేదు, అంతగా వినిపించలేదు అందులో ఇంకేమైనా. నాకు అలా అనిపించింది, మీకేమనిపిస్తుందో ఇంకా మీ ఇష్టం. స్టార్టింగ్ అయితే ఇదే, ఈ ఎంట్రన్సే. జపాన్లో ఉంటాడు అనమాట, జపాన్లో ఫైట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇదే. సత్యకి అక్కడే ఇచ్చారు రోల్. నేను అనుకున్నాను ఎక్కువ ఇవ్వరని, కానీ ఎక్కువ ఇవ్వాలి, సత్యకి రోల్ ఎక్కువ ఇవ్వాలి, కామెడీ కొంచెం ఎక్కువ ఉండాలి అని అనుకున్నాను. తెలిసిందే కదా, పెద్ద మూవీస్లో సత్యాన్ని ఎక్కువ ఉంచుకోరు. సో ఈ మూవీలో కూడా అలాగే జరిగింది. సత్యాన్ని స్టార్టింగ్లో ఉంచారు తప్ప ఇంకెక్కడ ఉంచలేదు. అసలు జపాన్ ఎందుకు వెళ్ళాడో కూడా చూపించలేదు మనకి. జపాన్ నేర్చుకున్నట్టు చూపించారు, జపనీస్ లాంగ్వేజ్. ఇంకా ఎక్కువ చెప్తే ఇది స్పాయిలర్ అట్ అయిపోద్ది. ఓకేనండి, ఇంకా అంతే. ఇంకా 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 ఉంది టైము, కాకపోతే మాట్లాడుకుందాం, చాలా మాట్లాడుకుందాం. ఇందులో ఈ ఎర్రచందనంలో కాలుస్తుంది ఎవరా అనేది కూడా మీరు మూవీలో తెలుసుకుంటారు, అది చూపిస్తారు కూడా. అది ఎవరా అని తెలిసినప్పుడు షాక్ అవ్వరు, బట్ చిన్నది షాక్ అవుతారు అనమాట, అంతేగాని ఇంకేం లేదు. సో పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అల్లు అర్జున్ది జాతర సీన్లో బాగుంది. క్లైమాక్స్ అయితే ఇంకా బాగుంది, చాలా బాగుంది క్లైమాక్స్. ఎలాగంటే గూస్ బంప్స్ అనమాట, అంత బాగుంది క్లైమాక్స్ వచ్చేసి. ఫాజిల్ది అంటే అతని క్యారెక్టర్కి కరెక్ట్ ఎండ్ ఇవ్వలేదు. అంటే ఫస్ట్ పార్ట్లో అలాగే అదేదో పెద్ద ఇద్దరు క్లైమాక్స్లో తిట్టుకొని ఉంటారు కదా, అప్పుడు ఎలాగ చాలా కోపంగా ఉంటాడు బన్వర్ సింగ్ షెకావత్. ఏం చేస్తాడబ్బా అని అనిపించేది. సెకండ్ పార్ట్లో కొంచెం, ఫస్ట్ అంతా బాగానే ఉంటుంది, సెకండ్ పార్ట్లో అతని క్యారెక్టర్ ఎప్పుడైతే కొంచెం ఆపేస్తారో అక్కడి నుంచి మీకు అప్పటి నుంచి కొంచెం ఇదేంటి సరిగ్గా ఇవ్వలేదే ఎండ్ అని అనిపించింది బన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్కి. అంటే సరిగ్గా ఎండ్ ఇవ్వలేదు అనమాట అతని క్యారెక్టర్కి. సో అది కొంచెం మైనస్ పాయింట్ లాగా అనిపించింది. ఎందుకంటే మరి నేను చెప్పిన దాంట్లోనే ఎక్కువ చెప్పాను అనుకోండి, మళ్ళీ స్పాయిలర్ అవుట్ అయిపోద్ది. అండ్ ఫస్ట్ పార్ట్లో ఎంతమంది విలన్స్ ఉన్నారు, జాల్ రెడ్డి,
మన బన్వర్ సింగ్ షెకావత్ అండ్ మన మంగళం సీన్ అలాగే వీళ్ళందరూ ఉన్నారనమాట విలన్స్ కింద. సో కాకపోతే ఇందులో సునీల్ని వీళ్ళెవరిని అసలు అంతగా చూపించరు, అది కూడా ఒక మైనస్ పాయింట్. అండ్ జాలరెడ్డిని కూడా అంత ఎక్కువ చూపించరు ఈ సినిమాలో. 3 hours 20 minutes అంటే జాలరెడ్డిని ఇంకా ఎక్కువ చూపిస్తారని అనుకున్నాను, బట్ ఎక్కువ చూపించలేదు. అసలు ఎక్కడ చూసారా బాబా అని అనిపించింది నాకు, అంతలా చూపించలేదు వాళ్ళు. సో అదొక మైనస్ పాయింట్ అనమాట. అండ్ క్లైమాక్స్ విషయానికి వస్తే, క్లైమాక్స్ గురించి మీరు సినిమాకి వెళ్ళాలి. ఎంత బాగుంటుందంటే క్లైమాక్స్ ఫైట్ అనేది అదిరిపోద్ది అనమాట, అంత బాగుంటుంది సినిమాకి. అది హైలైట్. జాతర సీన్ అంత హైలైట్, సినిమాకి క్లైమాక్స్ సీన్ కూడా అంత హైలైట్. ఎందుకంటే అంత బాగుంటుంది. ఈ క్లైమాక్స్ ఫైట్ని ఇంతకుముందు ఏ సినిమాలో కూడా చూడలేదు, అంత దారుణంగా ఉంటుంది ఫైట్. చాలా దారుణంగా ఉంటుంది. ఈట్రా బాబు ఇందులో ఫైట్లు చాలా దారుణంగా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ ఫైట్ ఓకే బాగుంది అని అనిపించింది, తర్వాత జాతర సీన్ ఫైట్ చాలా బాగుంది అని అనిపించింది, కానీ క్లైమాక్స్ ఫైట్ మాత్రం చాలా అదిరిపోయింది అనమాట, అంత బాగుంది. అండ్ కామెడీ విషయానికి వస్తే స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం స్టోరీ వైపు తీసుకెళ్తుంటారు, కొంచెం కామెడీ అండ్ అది కూడా కామెడీ అవన్నీ కూడా చూపిస్తారు. అండ్ ఫస్ట్ హాఫ్ అందరూ ల్యాగ్ అనిపించింది అంటారు, కానీ నాకు ఎక్కడ అనిపించలేదు. చాలామంది ఇలాగే ఈ 3 hours 20 minutes అడ్డు పెట్టుకొని ఫస్ట్ హాఫ్ చాలా ల్యాగ్గా ఉంది అనేసి అంటున్నారు, అంటే నెగిటివ్ టాక్ తీసుకొద్దాం అనేసి మూవీకి. బట్ ఫస్ట్ హాఫ్ అనేది ఎక్కడ ల్యాగ్ లేదు, చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ అనేది. అంతే. సెకండ్ హాఫ్ కూడా రేజీగానే ఉంది, పర్లేదు. అక్కడక్కడ చిన్నగా ఏట్రా ఇంకా అవ్వలేదు సినిమా అని అనిపిస్తుంది, కానీ మీకు ల్యాగ్ అని అనిపించదు, అంతే. అండ్ అంటే క్లైమాక్స్కి వస్తేప్పటికి అందరూ ఇలాగ అంటున్నారు. ఏటో నేను రివ్యూస్ చూస్తాను కదా, అందరూ ఇలాగ అంటున్నారు క్లైమాక్స్ అప్పుడే అయిపోయిందా అనేసి అనిపిస్తుంది అంటారు. అప్పుడే అయిపోయిందంటే ఇంక స్టోరీ అప్పుడుతోనే ఎండ్ అయింది. కాకపోతే దీనికి పార్ట్ 3 ఉంది కదా, పుష్ప 3 ద ర్యాంపేజ్ ఉంది కదా, నేను ఆల్రెడీ రివీల్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో, అంతే. ఆ సీన్ ఏం అక్కర్లేదు. ఓకే, థర్డ్ పార్ట్ కూడా ఉంది, బట్ చెప్తున్నాను కదా 2030 or 2029 కల్లా మనం చూస్తాం, ఇప్పుడు అప్పుడే చూడం. త్రివిక్రమ్తో ఒక సినిమా ఉంది, తర్వాత ఇంకోళ్ళతో ఉంటే ఉండొచ్చు. అంతలోపు సుకుమార్కి కూడా మన రామ్ చరణ్తో ఒక సినిమా ఉందన్నమాట. అది కూడా వీళ్ళిద్దరికీ ఇవన్నీ కంప్లీట్ అయిపోతే అప్పుడు పుష్ప 3 ద ర్యాంపేజ్ వస్తుంది. అండ్ ఈ మధ్య అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇలాగ అంటున్నారు ఏంటంటే సందీప్ రెడ్డి వంగతో కూడా ఉంది ఒక మూవీ అనేసి. అది ఇప్పుడు అప్పుడే రాదు. స్పిరిట్ ఉంది, యానిమల్ పార్క్ ఉంది, ఇంకప్పుడే రాదు, అది మర్చిపోండి. అందుకని చెప్తున్నాను, త్రివిక్రమ్తో ఒక సినిమా అయిపోయిన వెంటనే అల్లు అర్జున్ కొంచెం ఖాళీగానే ఉండొచ్చు, లేదంటే బోయపాటితో ఇంకో సినిమాకైనా వెళ్ళిపోవచ్చు, కానీ సందీప్ రెడ్డి వంగతో ఇంకో సినిమా ఉండదు. అండ్ మన సుకుమార్కి మాత్రం ఒక సినిమా, తర్వాత ఒక సినిమా ఉంది, అంతేగాని ఇంకే సినిమా లేదు. వీరిద్దరిది మళ్ళీ పుష్ప 3 వస్తే రావచ్చు. ఈ మూవీకి హిట్ అవ్వాలి, 1200 crores అలా కొడితే సినిమా అప్పుడు 3 వస్తుంది, లేదంటే లేదు. సో దీనికి నేను ఇస్తున్న రేటింగ్ వచ్చేసి 4.2 out of 5 అంతేనమాట. మరి లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపిస్తుంది అలా పెట్టుకుని. ఓకేనా, బాయ్ బాయ్ గైస్, ఇంకోటితో ఇంకొస్తా.